సో బైక్ లేని వాళ్ళకు ఓలా ఏం చేస్తుందంటే తనకు ఓలా S1 ఎయిర్ అయితే ఫ్రీగా అయితే ఇస్తుంది. 3000కే స్కూటీ ప్రొవైడ్ చేయడం ఏంది అనుకుంటున్నారా? సో దీనికి తగ్గట్టు వాళ్ళకు టార్గెట్ అయితే ఇచ్చారు. ఓలా వాళ్ళకు మీరు ₹1 అయితే కట్టాల్సిన అవసరం లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒకవేళ ఓలా గానీ, ర్యాపిడో గానీ, ఊబర్ గానీ బైక్ రెంటల్స్ చేసే వాళ్ళకు ఓలా అయితే మనకు ఓలా S1 ఎయిర్ ఒక స్కూటీ అయితే 3000 కడితే మనకు స్కూటీ అయితే ఇస్తుంది. సో దీని గురించి అయితే మనం వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. అలానే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మచ్చా. సో ఇకపోతే 3000కి వాళ్ళు స్కూటీ ఇవ్వడం ఏంటంటే మనకు ర్యాపిడో, ఊబర్ లాగానే ఓలా యాప్ అయితే ఉంది. ఆ ఓలా యాప్ లో మనకు కార్స్ గానీ, బైక్స్ గానీ, MVP, XUV కార్స్ ఇలా ఎన్నో వెరైటీ ఆఫ్ కార్ రెంటర్స్ అయితే కనిపిస్తుంటాయి. సో దాంట్లో బైకర్స్ కోసం ఏం చేసిందంటే ఓలా ఒక ఎలక్ట్రిక్ స్కూటీని అయితే ఫ్రీగా అయితే ఇస్తుంది. ఫ్రీ కంటే మనకు 3000 అయితే చార్జ్ చేస్తారు. కాకపోతే మళ్ళీ వాళ్ళ స్కూటీ వాళ్ళకి రిటర్న్ ఇస్తే మనకు 3000 అయితే తిరిగి ఇస్తారు. సో దీని గురించి అయితే నేను ఇప్పుడైతే చెప్తాను మీకు. సో మనకి ఏంటంటే సిటీలో మనకు పెట్రోల్ వెహికల్స్ అయితే చాలా అయితే తిరుగుతున్నాయి. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనము ర్యాపిడో కానీ, ఓలా కానీ చేయాలనుకుంటే మనకు పక్క బైక్ అయితే అవసరం. సో బైక్ లేని వాళ్ళకు ఓలా ఏం చేస్తుందంటే తనకు ఓలా S1 ఎయిర్ అయితే ఫ్రీగా అయితే ఇస్తుంది. సో నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీకు చెప్తాను. నాకు ఈ ప్రాసెస్ మొత్తం ఎలా తెలుసు అంటే నేను మా ఫ్రెండ్ కి ఈ స్కూటీ అయితే ఇప్పించిన. సో దానివల్ల నాకు ఈ ప్రాసెస్ మొత్తం అయితే కంప్లీట్ గా అయితే అర్థమైంది. సో నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. ముందుగా మనకు ఓలా S1 ఎయిర్ కావాలనుకుంటే, అంటే మీరు ఒకవేళ రెంటర్ చేసే ఉద్దేశం ఉంటేనే ఈ స్కూటీ అయితే తీసుకోండి. సో మనకు ఒకవేళ స్కూటీ కావాలనుకుంటే మనతోనైతే 3000 అయితే ఉండాలి. ఆ 3000 తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. డాక్యుమెంట్స్ లైక్ మనకి ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్ లైక్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్. సో మీకు మెయిన్ గా అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలానే డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. దాంతో పాటు మీ మొబైల్ నెంబర్ అయితే వాళ్ళు అడుగుతారు. సో ఇవన్నీ తీసుకొని మనము హైదరాబాద్ లో బాలనగర్ దగ్గర ఈ ఓలా ఒక గ్యారేజ్ అయితే ఉంది. అక్కడికి వెళ్తే మనకు వాళ్ళ స్కూటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర అయితే చాలా నెంబర్ ఆఫ్ స్కూటీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఏ ప్రొవైడ్ చేస్తుంటే ఓలా S1 ఎయిర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 3000కే స్కూటీ ప్రొవైడ్ చేయడం ఏంది అనుకుంటున్నారా? సో దీనికి తగ్గట్టు వాళ్ళు ఒక టార్గెట్ అయితే ఇచ్చారు. మీరు డైలీ 1200 రెంట్ అయితే కొట్టాలి. అంటే మీరు ఓలా కొడుతుంటారు కదా, లైక్ ఓలా ట్రిప్స్ అయితే వేస్తుంటారు కదా, అలా మీకు డైలీ 1200 మనీ అయితే మీరు ఎర్న్ చేయాలి. సో అలా మీరు డైలీ 1200 ఎర్న్ చేస్తే ఓలా వాళ్ళకు మీరు ₹1 అయితే కట్టాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ మీరు 1200 కాకుండా 800 సంపాదించారు అనుకో, ఓలా వాళ్ళకు మీరు ₹100 అయితే రెంట్ గా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీరు 800 కూడా కాకుండా 500 సంపాదించారు అనుకో, ఓలా వాళ్ళకు మీరు 300 అయితే కట్టాల్సి వస్తుంది. అలా అసలు మీరు ఏం ఓలా స్కూటీలో బయటకి తీయలేదు, ఏం సంపాదించాలనుకుంటే ఓలా వాళ్ళకు మీరు వాళ్ళ స్కూటీ తీసుకున్నందుకు మీరు 400 అయితే రెంట్ అయితే కట్టాల్సి వస్తుంది. మీరు డైలీ అయితే 1200 ఒక వాళ్ళ టార్గెట్ అయితే రీచ్ అవ్వాలి. అలా డైలీ మీరు 1200 టార్గెట్ రీచ్ అయ్యారు అనుకో, మీకు స్కూటీ వస్తుంది. లైక్ అంటే మీకు ఆ 1200 అమౌంట్ మీకే వస్తుంది. అండ్ ఆల్సో మీరు వాళ్ళకు ₹0 అయితే కట్టాల్సి వస్తుంది. వాళ్ళకు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు మీకు డైలీ 1200 కన్నా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసినప్పుడు. సో ఇంకా దీనిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే, మీరు ఒకవేళ స్కూటీ తీసుకున్నారు, మీకు నచ్చలేదు అనుకో, ఆ స్కూటీ మళ్ళీ రిటర్న్ వాళ్ళకి ఇచ్చేస్తే మనకు 3000 మనకి ఇచ్చేస్తారు. అంటే మన స్కూటీ ఈరోజు తీసుకున్నాము, మనకు వర్కౌట్ అవ్వట్లేదు దాని ద్వారా. సో మనం ఏం చేయాలి, ఆ స్కూటీ మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే మన 3000 మనకైతే ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఛార్జింగ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఓలా షోరూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తే మీరు ఛార్జింగ్ అయితే ఫ్రీగా అయితే పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క ఓలా షోరూమ్ దగ్గర అయితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. ఇది మీకు 1 అవర్ అయితే ఛార్జింగ్ అయితే ఫుల్ అవుతుంది. నేను మీకు రీసెంట్ గా ఒక వీడియో పెట్టినా కదా ఓలా S1 ఎయిర్ గురించి. సో అదైతే మీకు రెంటల్ స్కూటీ, అదైతే నేను మా ఫ్రెండ్ కి తెప్పించిన. సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. మీ దగ్గర ₹3000 ఉండాలి. అలా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో ఆ 3000 నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడ మీరు గ్యారేజ్ దగ్గరికి వెళ్తే వాళ్ళైతే మీకు స్కూటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పటివరకు అంటే లైక్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసి ఒక 2 months ఆర్ 1 month అయితే అవుతుంది. సో ఇప్పటివరకు వాళ్ళకైతే రెంట్ అయితే ఏం తీసుకోలేదు. అంటే మీరు డైలీ ₹100 సంపాదించిన, ₹200 సంపాదించిన కూడా వాళ్ళు రెంట్ అయితే ఏం తీసుకోలేదు ఇప్పటివరకు అయితే. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఉగాది తర్వాత మీకు అయితే రెంట్స్ అయితే తీసుకుంటామని చెప్తున్నారు. సో ఈ విధంగా మీకు ₹3000 కడితే మీకు ఓలా S1 ఎయిర్ స్కూటీ అయితే వస్తుంది. సో మీరు జాగ్రత్తగా ఆలోచించి అయితే స్కూటీ తీసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు 3000కి స్కూటీ వస్తుంది తీసుకుంటారు. కాకపోతే మీరు డైలీ ఒక టార్గెట్ చేయలేదు అనుకో, ఉగాది తర్వాత వాళ్ళైతే రెంటర్స్ అయితే చేస్తుంటారు అనమాట. లైక్ డైలీ చెప్పిన ఇందాక మీకు 800 చేసి 300 అయితే కట్టాల్సి వస్తుంది, లేకపోతే ₹100 అయితే కట్టాల్సి వస్తుంది. అలా మీకు రెంటల్ అయితే చేస్తుంటారు అనమాట. మీరు ఒకవేళ డైలీ మీరు టార్గెట్ అయితే లైక్ టార్గెట్ అయితే రీచ్ అవుతారు అనుకుంటే మాత్రమే స్కూటీ అయితే తీసుకోండి. మీరు కంపల్సరీ డైలీ 1200 అమౌంట్ అయితే రీచ్ అవ్వాలి. అండ్ ఒకవేళ మీరు ఈ స్కూటీ తీసుకుంటే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఓలా బైక్స్ అయితే నడుపుతుంటారు కదా, వాళ్ళకంటే ప్రిఫరెన్స్ ముందు మీకు స్కూటీ తీసుకున్న వాళ్ళకైతే ఇస్తున్నారు అనమాట. అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తాడు మీరు, నేను ఇప్పుడు ఒక లొకేషన్ లో ఉన్నాం. ఈ లొకేషన్ నేను ఓలా బైక్ కోసం సజెస్ట్ చేసిన. సో అలా సజెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఓలా బైక్ బదులు ఓలా స్కూటీని అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ మీరు ఈ స్కూటీ అయితే సజెస్ట్ చేస్తుంది ఎక్కువ. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే బుకింగ్స్ అనేవి ఎక్కువ అయితే వస్తున్నాయి. కాకపోతే మీరు చెప్తున్నారు కదా పార్ట్ టైం గా అయితే వర్క్ అవ్వదు, ఇది ఫుల్ టైం చేస్తుంటేనే 1200 అయితే రీచ్ అవుతారు. అండ్ ఆల్సో దీంట్లో ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి డైలీ మీకు ఒక 3 to 4 hours అయితే ఛార్జింగ్ కే పోతుంది. కాబట్టి అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు స్కూటీ అయితే తీసుకోండి. సో అదండి ఈ వీడియో మీకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మచ్చా. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.